హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో కిచెన్లో ఫాలో అయ్యే కొన్ని టిప్స్ గురించి షేర్ చేసుకుంటాను. ఈ టిప్స్ మనకి చాలా యూస్ఫుల్ అండి. ఇవన్నీ మనకి డైలీ లైఫ్లో చాలా ఉపయోగపడతాయి. టిప్స్ ఏంటో చూసే ముందు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం కిచెన్లో రెగ్యులర్గా వాడే వస్తువుల్లో ఈ చాపింగ్ బోర్డ్ ఒకటి. చాపింగ్ బోర్డ్స్ని చాలామంది వాడుతూ ఉంటారు. కొంతమంది ప్లాస్టిక్వి, కొంతమంది ఇలా వుడెన్వి, కొంతమంది స్టీల్వి వాడుతుంటారు. వీటిలో చెప్పాలంటే మనకి స్టీల్వే చాలా బెస్ట్. నేను ఇంతకుముందు ఇలా వుడెన్ది వాడేదాన్ని. దీన్ని చాలా మెయింటెనెన్స్ చేయాలి, మౌల్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి, అంతా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అలా కాకుండా నేను ఇలా స్టీల్ది షిఫ్ట్ అయిపోయాను అనమాట. సో ఇది నేను తీసుకొని కూడా 2 years అవుతుంది. 2 years నుంచి దీని మీదనే వాడుతున్నాను. మనము ప్లాస్టిక్ కానీ వుడెన్ కానీ యూజ్ చేసినప్పుడు కట్ చేస్తాం కదా, సో ఆ పార్టికల్స్ అనేవి ప్లాస్టిక్ కానీ వుడ్ కానీ ఒక్కొక్కసారి ఫుడ్లోకి వచ్చేస్తూ ఉంటాయి. సో అలా స్టీల్తో మనకు అలా ప్రాబ్లం ఉండదన్నమాట. ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు, ఇంకా మనం హెల్తీగా ఉండొచ్చు. ఇలా ఎగ్స్ బాయిల్ చేసుకున్నప్పుడు మనం అర్జెన్సీలో ఏం చేస్తామంటే అలానే పీల్ చేసేస్తూ ఉంటాం హాట్ ఎగ్స్ని. అవి మనకి క్రాక్స్తో పాటు వస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ హాట్ ఎగ్ తీసుకొని ఇలా పీల్ చేశాను అనుకోండి, లోపల యోక్ పార్ట్తో పాటు వచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా ఒక 2 minutes వరకు మీరు కూల్ వాటర్ వేసేసి పెట్టండి ఎగ్స్ని. అప్పుడు మనకి కుకింగ్ ప్రాసెస్ అనేది కూల్ డౌన్ అయిపోతుంది ఎగ్స్లో. ఇంకా మనకి ఎగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇప్పుడు పీల్ చేసుకుంటే. సో చూడండి, ఇలా క్రాక్ చేసుకొని మనం సింపుల్గా పీల్ చేసుకోవచ్చు. హార్డ్ బాయిల్డ్ ఎగ్స్కి ఈ టెక్నిక్ బాగా పనిచేస్తుంది. ఎగ్స్ మనం ప్రతిరోజు పిల్లలకి పెడుతూనే ఉంటాం కాబట్టి ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. మీకు చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూసారా ఎంత క్లీన్గా వస్తుందో. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము ఇలా అర్జెన్సీగా వంటలు చేసుకుంటున్నప్పుడు ఇలా కూరల్లోకి, తాలింపుల్లోకి ఇలా కొత్తిమీర, కరివేపాకు లాంటివి వేసుకున్నప్పుడు మనకి ఆయిల్ చిట్టపట్టలాడుతూ ఫేస్ మీద పడే ప్రమాదం ఉంటుంది. సో అలా కాకుండా ఇలా మనం ఆకుకూరలు కానీ, లేకుంటే కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పచ్చిమిరపకాయలు ఇలాంటివన్నీ మనము ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కదా. సో తెచ్చుకున్న వెంటనే మనం ఇలా క్లీన్ చేసి దీన్ని కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి వంటలోకి చాలా టైం సేవ్ అవుతుంది. మళ్ళీ దాన్ని వాష్ చేసి మళ్ళీ కట్ చేయాల్సిన టైం అయితే మనకి సేవ్ అయిపోతుంది. సో ఇలా అయితే కొత్తిమీర తెచ్చుకోగానే రూట్స్ అన్నీ తీసేసి, ఇంకా దాంట్లో కొన్ని రాటన్ ఉంటాయి కదా, సో ఆ లీవ్స్ అన్నీ క్లియర్ చేసేస్తాను. ఇంకా ఇలానే ఇక్కడ కరివేపాకును కూడా వాష్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం వాష్ చేసుకొని మనం డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకున్న తర్వాత స్టోర్ చేసుకుంటే మనకి వంట అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇలా ఒక ఓల్డ్ క్లాత్, లేకుంటే మీకు టైం ఉందనుకుంటే మీరు దీన్ని ఎయిర్ డ్రై చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వీడియో కోసం మీకు ఇలా క్లాత్ తుడిచేసి చూపిస్తున్నాను. నేను కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ ఇలాంటి బాక్సెస్లో స్టోర్ చేసుకుంటాను. ఈ బాక్సెస్లో నేను టిష్యూ పేపర్ వేసేసి స్టోర్ చేసుకుంటాను. మనకి షెల్ఫ్ లైఫ్ అనేది బాగుంటుంది. టిష్యూస్ నేను చాలా వాడుతుంటానండి కిచెన్లో, చాలా చోట్ల వాడుతూనే ఉంటాను. కుక్కర్ పెట్టినప్పుడు కానీ, లేకుంటే ఇలా వెజిటేబుల్స్, కూరగాయలు స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ వాడుతూ ఉంటాను. మనకి టిష్యూ అనేది ఏమవుతుందంటే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా అబ్జర్వ్ చేసేసుకుంటుంది, తొందరగా కుళ్ళిపోకుండా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. సో ఇలా మొత్తం క్లియర్ చేసుకొని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనము వంట చేసుకునేటప్పుడు సింపుల్గా మనం కూరలోకి వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కరివేపాకుని అయితే క్లీన్ చేసుకున్నాను.
ఇంకా ఇప్పుడు పచ్చిమిరపకాయలని స్టోర్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఎప్పుడు స్టోర్ చేసుకున్నా పైన మనం స్టెమ్ అనేది తొడిమ అనేది తీసేసి మనం ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా కొత్తిమీర స్టోర్ చేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. దీంట్లో ఒక్క కుళ్ళిన ఆకున్నా ఇంకా మొత్తం ఆకు మొత్తం చెడిపోతుంది. సో అందుకని మొత్తం క్లియర్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని స్టోర్ చేసుకోవడం మంచిది. ఇదంతా మనం చేసుకోవడానికి ఒక 10 మినిట్స్ పడుతుందేమో. మనకి వంట చేసుకునేటప్పుడు చాలా టైం సేవ్ అవుతుంది. కిచెన్లోకి ఎప్పుడు మనం అప్లయన్సెస్ కానీ ఇలాంటి సీజర్స్ కానీ ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తున్నాం అనుకోండి, మనకి టైం అనేది కొన్ని చోట్ల చాలా సేవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను కొత్తిమీర కట్ చేయడానికి ఒక సీజర్ని యూజ్ చేస్తున్నాను. ఈ సీజర్ నేను ఎప్పుడు కిచెన్లోనే పెట్టుకుంటానన్నమాట. ఏదైనా వెజిటేబుల్స్ కానీ లేకుంటే ఆకుకూరలు కానీ ఒక్కొక్కసారి కట్ చేయాలన్నప్పుడు ఈ సీజర్నే వాడుతూ ఉంటాను. సో చూసారా, సింపుల్గా 2 మినిట్స్లో మొత్తం కొత్తిమీరని ఇలా ఈజీగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అన్నమాట. ఇది కూడా ఒక రకంగా మీల్ ప్లానింగే అని చెప్పచ్చు. సో చూసారా, సింపుల్గా ఇలా కూరలోకి వేసేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లోకి పచ్చి కొబ్బరి వస్తూనే ఉంటుంది. సో పచ్చి కొబ్బరి స్టోర్ చేసుకోవడానికి నేను ఎప్పుడు ఈ టెక్నిక్ని ఫాలో అవుతూ ఉంటాను. నేను కూరల్లోకి చట్నీస్లోకి ఎక్కువగా వాడుతూ ఉంటాను పచ్చి కొబ్బరిని. ఇంకా ఎండు కొబ్బరి కూడా అలానే వాడుతుంటాను. కాకపోతే ఈ పచ్చి కొబ్బరి ఏంటంటే మనకి తొందరగా చెడిపోతూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక్కొక్కసారి మనకి పైన ఎల్లో లేయర్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి కొబ్బరి అనేది చాలా రోజుల వరకు అలానే ఫ్రెష్గా ఉంటుంది. కొంతమంది ఆయిల్ ప్లేస్లో ఉప్పు కూడా యూజ్ చేస్తారు. ఉప్పు కూడా మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ నేను ఎక్కువగా ఈ ఆయిలే యూజ్ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ మీల్ ప్లానింగే. సో ఇలా కట్ చేసుకున్నాను కదా, దీన్ని మొత్తం నేను ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టుకుంటాను. ఇది మనకి ఈజీగా 10-20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇంట్లోకి ఇలా లెమన్స్ మనము రేట్స్ తక్కువ ఉన్నాయని ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో లెమన్స్ని మనం ఇలానే పెట్టేసామనుకోండి, తొందరగా పాడైపోతూ ఉంటాయి. మనము అన్నీ యూజ్ చేయలేము. సో అందుకని ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి. కొన్ని లెమన్స్ని మాత్రం నేను సపరేట్గా పెట్టేస్తాను. అంటే గ్రీన్ కలర్లో ఉన్న లెమన్స్ని నేను లెమన్ రైస్ అవి చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాను. వాటిని మాత్రం కట్ చేయట్లేదు. మరి ఎల్లోగా ఇప్పుడు కొన్ని రోజులు పోతే ఇంకా కుళ్ళిపోతాయి అన్నవి. సో ఇప్పుడైతే నేను ఇలా కట్ చేస్తున్నాను అన్నీ. సో ఈ లెమన్స్ అన్నిటినీ జ్యూస్ తీసుకుంటున్నాను. సో ఇలా జ్యూస్ మొత్తం తీసుకున్నాను గ్లాస్లో. ఇది మొత్తం నేను ఇప్పుడు మనము వాటర్ ఫ్రీజ్ చేసుకుంటాం కదా ట్రేస్, ఆ ట్రేస్లోకి పెట్టుకుంటున్నాను.
ఇప్పుడు ఇవన్నీ నేను ఫ్రీజ్ చేసుకుంటాను. ఫ్రీజ్ అయిన తర్వాత మనకి ఇలా ఉంటాయి. ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూసెస్లో కానీ నిమ్మకాయ నీళ్ళు చేసుకోవాలన్నా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి చాలా రోజుల వరకు స్టోర్ అవుతాయి. మనకి ఇవి చెడిపోతాయన్న బాధే ఉండదు. ఇలా ఎక్కువ లెమన్స్ తెచ్చుకున్నప్పుడు ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి. మన మనీ సేవ్ అవుతుంది, మన టైం కూడా సేవ్ అవుతుంది. ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ మీల్ ప్రిపరేషన్సే. ఇంకా ఇలాంటి బీన్స్ ఇవి కట్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది కదా. ఒక్కొక్కసారి మనం లంచ్ బాక్స్ తొందరగా కట్టాల్సి వస్తుంది. అప్పుడు మనం ఈ బీన్స్ కట్ చేయాలంటే మనకి ఈజీగా 20 మినిట్స్ 30 మినిట్స్ పడుతుంది. ఇలా మనం సిజర్స్తో కట్ చేసామనుకోండి మనకి సింపుల్గా పని అయిపోతుంది. ఈ బీన్స్ అన్నిటినీ నేను 5 మినిట్స్లో కట్ చేశాను. ఇలా మనం మన పనిని ఎలా సింపుల్ చేసుకోవచ్చో అని ఆలోచించి మనం దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. అప్పుడు మన హోమ్ మేకింగ్ కూడా మనకి రిలీఫ్గా ఉంటుంది. మనం నార్మల్గా కొంతమంది ఇళ్ళల్లో ప్లాంట్స్ పెంచుతూ ఉంటారు కదా. ప్లాంట్స్కి మనం కాస్ట్లీ ఫర్టిలైజర్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటాము. మనం ఇంట్లోనే ఈ ఫర్టిలైజర్ ఉంటుందని కొంతమంది మర్చిపోతూ ఉంటారు. పొద్దున్నే మనం టీ చేసుకుంటాం కదా ఎలానో. సో టీ పొడిని మనము మొత్తం క్లీన్గా వాష్ చేసి ఇలా డ్రై చేసుకొని ఇవి మనం ప్లాంట్స్కి ఇచ్చామనుకోండి, ఇది మంచి ఫర్టిలైజర్. ఇది బాగుంటుంది ప్లాంట్స్కి. నేను ప్రతిరోజు ఇలా డ్రై చేసేసి ప్లాంట్స్కి ఇచ్చేస్తాను. ఇంకా మనకి కుక్కర్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ కానీ వాటర్ కానీ పైకి స్పిల్ అయిపోతూ ఉంటాయి కదా. సో అలా స్పిల్ అవ్వకుండా మనకి విజిల్ పెడతాం కదా. సో ఇలా బ్యాక్ సైడ్ మనకి ఇలా ఉంటుంది. దీని మీద మనం కొద్దిగా నెయ్యి వేసేసి దీన్ని డైరెక్ట్గా ఇలా ఇప్పుడు విజిల్ పెట్టేసి మనం డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. ఒకవేళ వాటర్ అనేది ఎక్కువైనా మనకి పైన స్పిల్ అవ్వదు. ఇంకా నేను కిచెన్లోకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వంటలోకి ఇలా వేడి నీళ్ళే వాడుకుంటూ ఉంటాను. వేడి నీళ్ళు అన్నది మనము వంట చేసుకునేటప్పుడు మనకి ఒక్కొక్కసారి వాటర్ తక్కువైనా లేకుంటే కొన్ని వంటల్లో మనం కంపల్సరీగా వాటర్ వేయాల్సి వస్తుంది కదా. సో అలాంటి టైమ్స్లో మనం ఇలా హాట్ వాటర్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి వంట టేస్ట్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇంకా వంట కూడా తొందరగా అయిపోతుంది. ఇలా ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు ఇంకా వంటలోకి నేను ఇలా హాట్ వాటర్ని వాడుకుంటాను. ఆల్రెడీ మనకి కూర కుక్ అయి ఉంటుంది కాబట్టి ఈ వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది. వంట అయ్యేటప్పుడు మిగతా టైంలో మనం ఇలా క్లీనింగ్స్ పెట్టుకోవచ్చు, చిన్న చిన్న క్లీనింగ్స్. మనం వంట చేసే హడావిడిలో గిన్నెల ఈ క్రాకరీ ఐటమ్స్ మూతలు కానీ లేకుంటే గ్లాస్ జార్స్ లాంటివన్నీ మనకి మరకలు పడుతూ ఉంటాయి. అవన్నీ మనం తొడగకుండా ఉంటే అలానే ఉంటాయి. వంట మొత్తం అయ్యే లోపల ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను. ఈ ఫిల్టర్ని కూడా ప్రతిరోజు క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇంట్లోకి ఇలా ఎండుమిరపకాయలు తెచ్చుకున్నానంటే నేను స్టోర్ చేసుకునే విధానం ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా పైన తొడిమెలన్నీ తీసేసి స్టోర్ చేసుకుంటాను. ఇన్స్టెంట్గా చట్నీస్ కూరల్లోకి వేసుకోవాలన్నప్పుడు ఇలా మనకి ఎక్స్ట్రా వర్క్ అనేది ఉండదు.
ఇవన్నీ మనం చేసుకునేవి, ఇవన్నీ కలిపి మీల్ ప్రిప్లోకి వస్తుంది. మనం కూరగాయలు ఇలాంటివన్నీ కట్ చేసి పెట్టుకోకపోయినా ఇలాంటివన్నీ మనకి మీల్ ప్రెప్లోకి పనికొచ్చేవే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తాలింపు పొడి వేస్తున్నాను. దీంట్లోకి ఇలా ఇన్స్టెంట్గా మిరపకాయలని తీసుకొని వాడుకుంటాను. ఇలా ముందుగానే ఇలా పీల్ చేసి పెట్టుకుంటాను కాబట్టి వెల్లుల్లి కూడా ఇన్స్టెంట్గా పొడుల్లోకి వేసేస్తాను. నేను వెల్లుల్లిని తొక్క తీయనండి, డైరెక్ట్గా ఇలానే వాడుకుంటాను. ఇది నేను ఎప్పుడు యూజ్ చేసే తాలింపు పొడి. మిక్సీలు లేకుంటే కెటిల్స్ కానీ, స్టవ్ కానీ, మైక్రోవెన్ కానీ ఏదైనా కానీ మనం యూజ్ చేసిన వెంటనే క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పటికీ షైనింగ్గా ఉంటాయి. మైక్రోవేవ్ ఓవెన్స్ ఉన్నప్పుడు మనము కార్న్స్ని ఇలా బాయిల్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా స్వీట్ కార్న్ని మనము ఓవెన్లో పెట్టేసి ఒక 3 మినిట్స్ వరకు కన్వెన్షన్ మోడ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇవి ఎంత బాగా కుక్ అయిపోయి ఉంటాయో. ఇలాంటివన్నీ మనకి టైం సేవ్ చేస్తాయి. చాలా హాట్గా ఉంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. మనకి స్టవ్ మీద టైం సేవ్ అవుతుంది. ఇదండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.